హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి బజ్జీ రెసిపీ చూపించబోతున్నానండి. వామాకులతో చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ తినడానికి స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. దానికోసం నేను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. శనగపిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, అలాగే కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి. నేను ఇక్కడ వికీఫీల్డ్ బేకింగ్ సోడా తీసుకున్నాను, పావు టీ స్పూను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఇలా విస్కర్తో కలిపేసుకుంటే అన్నీ చక్కగా బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. మంచిగా దీంతో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటరు ఒకేసారి యాడ్ చేయొద్దండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీలోకి మనం కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ బజ్జీల కోసం ఇలా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఇలా కలుపుకుంటే చక్కగా బాగా వస్తాయి. వామాకుల్ని చక్కగా కడిగేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, ఈ వామాకుల్ని ఈ బజ్జీల పిండిలో ముంచేసి చక్కగా బజ్జీల కింద వేసేసుకోవడమే. బజ్జీల్ని ఒకసారి ఇలాగ డిప్ చేసి వేసి మీకు ఆ థిక్నెస్ చాలదనుకుంటే మళ్ళీ ఇంకోసారి పిండిలో డిప్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. బజ్జీలన్నిటినీ ఇలా వేసేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. బజ్జీలు మనం వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ నురుగు నురుగుగా ఉంటుంది కదా, బజ్జీలు వేగాయో లేదో ఎలా తెలుస్తుందో తెలిసినా ఆ నురుగు అనేది తగ్గిపోతుందండి. ఆ నురుగు తగ్గిపోతే బజ్జీలు వేగిపోయాయని అర్థం అన్నమాట. చక్కగా వేగిపోయాయి బజ్జీలు. మంచిగా ఏదైనా చట్నీతో కానీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటాయి. ఇందులో నేను వామ్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది వామాకే కాబట్టి మనం వామ్ యాడ్ చేసుకోక్కర్లేదు. వేరే అదరు బజ్జీలు మనం వేసుకున్నప్పుడు వామ్ వేసుకుంటాము. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే వామాకు బజ్జీ రెడీ. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.